వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. కాంగ్రెస్ గెలవాలి, రాహుల్ ప్రధాని కావాలి. ఇది కాంగ్రెస్ నేతలు బయటికి మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మన తెలంగాణలో. కానీ వాళ్ళ మాటలకు వాళ్ళ చేతలకు పొంతన లేదు. వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు గవర్నమెంట్ రావాలని గ్యారంటీ కార్డులు పంచారు, గుర్తుందా? ఇల్లు తిరిగి కార్యకర్తలు వాళ్ళతో పంచిపించారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ గ్యారంటీ కార్డులు సరే వాళ్ళు అప్పుడు పంచారు, ఇప్పుడు ఈ గ్యారంటీ కార్డులు ఉన్నాయి, వస్తున్నాయి. ఎవరికైనా తెలుసా ఈ గ్యారంటీ కార్డు అని? కాంగ్రెస్ గ్యారంటీ కార్డు వాళ్ళు పాంచ్ న్యాయ్ పేరుతోన ఈ కార్డులు తయారు చేసినారు. పాంచ్ న్యాయ్ అంటే యువ న్యాయ్, నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్. మనకి ఇందు అర్థమవుతుంది కదంతా. మహిళా పథకం, మహిళలకు ₹1,00,000 ప్రతి సంవత్సరం, మహిళలకు ప్రతి ₹1,00,000 ఇవ్వడం. తర్వాత కిసాన్ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారి న్యాయ్ అంటే ఇది కులగణనకు సంబంధించింది. దేశవ్యాప్తంగా కులగణన చేస్తాం, సెన్సస్ చేస్తాం అనేది. ఇవి 5 ఇది హిందీలో కనిపిస్తుంది, ఇవి ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి గ్యారంటీ కార్డులు. సేమ్ టైం అవి ఇక్కడ మనకు తెలుగు కాబట్టి తెలుగులో కూడా కొట్టించి పంచండి అని ఏఐసిసి నుంచి ఇక్కడ పీసీసీకి వచ్చినాయి. గాంధీ భవన్లో మూలుగుతున్నాయి, ఇవి గాంధీ భవన్లో మూలుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గడప కూడా దాటలేవు గ్యారంటీ కార్డులు. ఏమేదో తెలియదు మరి. ఎలక్షన్ కూడా దగ్గర పడుతుంది. ఇవి రిలీజ్ చేసి దాదాపు 10-15 రోజులు అయిపోయింది. ఈ కార్డులన్నీ వచ్చేసి అన్ని స్టేట్లలో పంచుతున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలలో ఇంగ్లీషు, హిందీ వాళ్ళ స్టేట్లో ఉండే భాష, ఈ 3 భాషల్లో కార్డులు ఇల్లు తిరిగి కార్యకర్తలు పంచుతున్నారు. కానీ ఇవి ఇప్పటిదాకా గాంధీ భవన్ గేట్ కూడా దాటలే. ఎందుకో తెలియదు మరి. పంచనిక కార్యకర్తలు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అంత ఊపులో లేరని ఇస్తలేరా, లేకపోతే ఆల్రెడీ గ్యారంటీ కార్డు ఒకటి ఇచ్చినాం అప్పట్లో, 6 గ్యారంటీల కార్డు, ఇప్పుడు ఈ గ్యారంటీ కార్డు తీసుకుపోతే వ్యవహారం వేరే ఉంటుందని తెలియదు. అసలు ఇవి పార్టీ లీడర్లు కూడా వీళ్ళ అభ్యర్థులు కూడా చేరలే. జస్ట్ ఢిల్లీకి వెళ్ళి వచ్చినాయి, గాంధీ భవన్కి చేరినాయి. గాంధీ భవన్లో ఎవరు చూస్తోలేరు, తీస్తోలేరు. ఈ పంచితే కదా ఢిల్లీలో మీరు సెంట్రల్ అధికారంలోకి వస్తే ఏం చేస్తారని కదా, ఇది మీ స్కీమ్ ఇదే కదా. పాంచిన్యాయ్ పాపం కష్టపడి ఏసీసీ పెద్దలు ఈ పెద్ద మేనిఫెస్టో తయారు చేసి దాంట్లోకి వెళ్ళి ఇంపార్టెంట్ స్కీమ్స్ సేమ్ వీళ్ళు 400 పైన గ్యారంటీ ఎట్లా ఇచ్చిండ్రు, దానిలో ఒక 6 గ్యారంటీలు ఇంపార్టెంట్ గ్యారంటీ అన్నా. ఇది కూడా సేమ్ ఇక్కడ అధికారం రానికి గ్యారంటీ కార్డులు పంచిండ్రు. మరి దేశంలో అధికారం రావాలంటే గ్యారంటీ కార్డు పంచాలి కదా, నమ్మాలంటే, భరోసా ఇవ్వాలంటే. ఎందుకు పంచలేరు? దీనికి బాధ్యులు ఎవరు? నాకు ఈ కార్డు పంపించింది కూడా కాంగ్రెస్ కార్యకర్తలే పంపించింది నాకు. మా గాంధీ భవన్ మూలుగుతున్నాయి సంచులుల్లా, బయటికి తీసలేరు, ఎవరికి ఇస్తలేరు. నాకు తెలిసి ఎలక్షన్ అయిపోయినాక పంచుతారేమో. మా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మా వాళ్ళు పైకి మాట్లాడుతున్నారు, కానీ లోపల మాత్రం ఇది సిచ్యువేషన్. కాంగ్రెస్ వాళ్ళకి నమ్మకం లేదు. లేకపోతే ఇవి పంచితే ఓడిపోతాం అనుకుంటున్నారా? ఇవన్నీ చెప్తే ఇవ్వకపోతే రేపు అన్నాడు ఎవరు గల్లవాటి ఎవరిని అడుగుతారు అనుకుంటున్నారా? 6 గ్యారంటీలు లాగానే ఇవి కూడా కింద మీద అవుతాయి అనుకుంటున్నారా? తెలియదు. కానీ ఇవి కనీసం కార్యకర్తలకు ఇచ్చి పంచమనే దిక్కు లేదు. ఇప్పుడు కాంగ్రెస్లో అధికారం వచ్చింది, ఎవరి పనులు ఉన్నారు. సేమ్ ఈ గ్యారంటీ కార్డులు మనకు నెట్లో కూడా కనిపిస్తాయి. కాకపోతే ఇవి గాంధీ భవన్కి పోతే కార్యకర్తలు కనిపిస్తాయి సంచులలో. 2 ఇది తీసుకపోతే జనం అన్న ఇవ్వకుండా ఉండాలి. ఆల్రెడీ గ్యారంటీ కార్డులు అప్పుడు ఇచ్చినాం, అది పరిశాన్ ఉంది. మళ్ళీ ఈ కార్డులు తీసుకపోతే కింద మీద దాన్ని ఇవ్వకుండా ఉండాలి. లేకపోతే పనిచేయడానికి కార్యకర్తలు అప్పటికి ఇప్పటికి ఉత్సాహం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు ఉత్సాహం లేరంటే, కాంగ్రెస్ 10 సంవత్సరాలు మోసిన వాళ్ళు కార్యకర్తలు. 10 సంవత్సరాలు కార్యకర్తలకు మోస్తే అధికారం వచ్చిన తర్వాత ఈ 4 నెలలలో వాళ్ళకి ఏం న్యాయం జరగలేదు. వాళ్ళంతా అసంతృప్తితో ఉన్నారు. అసలు ఈ 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో మోసిన కార్యకర్తలు ఎవరికి ఇప్పుడు ఇంపార్టెన్స్ లేదు. అధికారం వచ్చినాక అంత అదలా బదలా ఉంటుంది. బీఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తుంది. అక్కడ బీఆర్ఎస్ చేసిన తప్పే ఏంటంటే, అధికారం వచ్చిన తర్వాత ఉద్యమకారులందరూ పోయి వేరే వాళ్ళు వచ్చిండ్రు. ఇక్కడ అసలు కాంగ్రెస్ వాళ్ళు పోయి, అసలు పిసల్గా అంటారు కదా, అసలు కాంగ్రెస్ వాళ్ళు పోయి ఉత్త కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరట. ఉత్త కాంగ్రెస్ అంటే టీడీపీ బ్యాచ్, రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండే టీడీపీ బ్యాచ్ అంతా ఇప్పుడు గాంధీ భవన్ పోతే వాళ్ళు కనిపిస్తున్నారట. వాళ్ళకు పదవులు వస్తున్నాయంట. వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఏమో లిస్ట్ వచ్చింది, 40 మంది 45 మంది. దానిలో అసలు గాంధీ భవన్ మెట్లెక్కని వాళ్ళకు, కనీసం కాంగ్రెస్ సభ్యత్వం లేని వాళ్ళకు వచ్చినాయట పోస్టులు, దానిలో పేర్లు. ఈ 10 సంవత్సరాలు తండ్రి తినేదేమో వీళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు. తండ్రి తిన్నది 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పార్టీ జెండా మోసి చేసింది వీళ్ళు. ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నది వేరే వాళ్ళు. అందుకే అంటున్నా, అసలు కాంగ్రెస్ పీసీఎల్ కాంగ్రెస్ అన్నాను, ఏమన్నాను ఉత్త కాంగ్రెస్ అన్నాను. ఇంకా నాకైతే ఒకరు చెప్పిర్రు, వాళ్ళు మంచి స్టోరీ చెప్పారు నాకు. ఎట్లా చెప్పారంటే,
అసలు కాంగ్రెస్ ఏమో ఏసీ అంట, ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా డీసీ, ఏసీ డీసీ. మన కరెంట్లో ఉంటుంది ఏసీ డీసీ అని. ఇది అసలు కాంగ్రెస్, ఇది డూప్లికేట్ కాంగ్రెస్. డూప్లికేట్ కాంగ్రెస్లో వచ్చిన వాళ్ళు ఎవరంటే టీడీపీ, రేవంత్ రెడ్డి బ్యాచ్. అసలు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఉంటారు కదా, ఈ వింగ్స్ ఉంటాయి, మహిళా కాంగ్రెస్, కార్మిక కాంగ్రెస్. అసలు వాళ్ళకే దిక్కు లేదు, వాళ్ళనే పట్టించుకోలేరు. వాళ్ళని కూడా పిలుస్తలేరంట ప్రోగ్రామ్స్కి. ఎలక్షన్ ఇప్పుడు వాళ్ళని కూడా ఎవరిని పిలుస్తలేరంట. వాళ్ళు కూడా ఎక్కడో దేశం పడి తిరుగుతున్నారు. వాళ్ళందరూ పాపం ఎలక్షన్స్లో మస్తు కష్టపడరు. 10 సంవత్సరాలు గాంధీభవన్ కాడ పోలీసులతో కొట్లాడి గేట్లు దాటనీయకపోతే అరెస్టులు అయ్యి ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు అసలు కాంగ్రెస్ పోయింది, డూప్లికేట్ కాంగ్రెస్ వచ్చిందంట. డూప్లికేట్ కాంగ్రెస్. అసలు కాంగ్రెస్ వాళ్ళంతా చాలా పరిశాన్ ఉన్నారు. అధికారం తీసుకొస్తున్నాక మా పరిస్థితి ఇట్లా అయిపోయిందని. ఇప్పుడు మరి ఆ గ్యారెంటీ కార్డులు వీళ్ళకి ఇవ్వాలన్నా తెలియక ఇస్తలేరా, లేకపోతే ఎవరికి ఇచ్చిన వేస్ట్ అని ఇస్తలేరో, లేకపోతే కాంగ్రెస్ దేశంలో అధికారంలో రాదు అనవసరంగా పంచులు ఎందుకు అనుకున్నారో తెలియదు. కానీ గ్యారెంటీ కార్డులు అయితే గాంధీ భవన్లో మూలుతున్నాయంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.